అట్టహాసంగా బాల త్రిపుర సుందరి దేవికి శ్రావణ మాసం సారే 108 రకాల ద్రవ్యాలతో పట్టు చీరలు, పిండి వంటలు, ఫలపుష్పాలతో భారీ ఊరేగింపు. కాకినాడ ఇంద్రకీలాద్రిగా పేరొందిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి శ్రావణ మాసం సారే అందజేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఏటా కూడా కాకినాడ నగరానికి చెందిన మహిళా భక్తులు అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా భావించి పోటాపోటీగా అమ్మవారి సారెకు సంబంధించిన ద్రవ్యాలను సమకూర్చుతుంటారు. బాల త్రిపుర సుందరి దేవి సేవా బృందం కొల్లి సరోజ నేతృత్వంలో శ్రావణ శుక్రవారం తొలివారం నాగపంచమి పర్వదినం సందర్భంగా కాత్యాని కోలాటం, డోలు సన్నాయి మేళాల మధ్య అమ్మవారికి సారె అందజేశారు. ముందుగా రామారావుపేట శివాలయం వద్ద సారె సామాగ్రి సమకూర్చి ఆలయ ఈవో బాదం శ్రీనివాస రామచంద్రరావు, ప్రధాన అర్చకులు చేకూరు సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్ శర్మలచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అక్కడి నుండి గ్రామోత్సవంగా బయలుదేరి గ్రామ దేవత నూకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడి నుండి రాజా ట్యాంక్ మీదుగా బాల త్రిపుర సుందరి దేవస్థానానికి చేరుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి విజయ భాస్కర్ రెడ్డి, నూతన పాలక మండలి ఇన్ఛార్జ్ గ్రంథి బాబ్జీ సారి తెచ్చి మహిళా భక్తులకు సాదరంగా స్వాగతం పలికారు. 3 సార్లు ఆలయ ప్రదక్షిణ అనంతరం తమ వెంట తెచ్చిన సారెను బాల త్రిపుర సుందరి అమ్మవారికి నివేదన చేశారు. ఈ కార్యక్రమంలో బాల త్రిపుర సుందరి దేవి సేవా బృందం సభ్యులు శ్రీలత, పద్మావతి, రాణిరాజు, శ్రీలక్ష్మి, సరుత బిజ్జ, పారాయణ లక్ష్మి, రవి ప్రసాద్, రాజా, గోపి తదితరులు ఉన్నారు. వాటిలో ఎంత భాగస్వాములయ్యాము అనేటువంటిదే గొప్ప విషయం. కానీ ఇక్కడికి వచ్చారు, కానీ ద్రవ్యం ఇచ్చి ఇక్కడికి రాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇందులో భాగస్వాములు కాలేకపోయినా అయ్యో అమ్మవారికి సాధిస్తున్నారు కదా, మనం కూడా చూద్దాం, మనం కూడా పట్టుకుందాం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతున్నాము. అలాగే నా తోటి ఉన్న నా తోటి కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మేము ఒక కుటుంబంగా ఒకే పాటలో నడిచి అందరూ ఒక పాటలుకొని అలాగే మన బాలా త్రిపుర అమ్మవారికి సారి పెట్టడం జరుగుతుంది. మనం అలాగే మళ్ళీ 3వ వారం లోకాలమ్మ గుడికి కూడా అలాగే ఇవ్వడం జరుగుతున్నాము. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా మాకు పద్మావతి గారు, అలా శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ముందుండి నన్ను నడిపిస్తున్నారు. అలా మా టీం అందరూ కూడా ఏదైనా సరే ఏ కార్యక్రమం వచ్చినా రెయిన్ వాళ్ళు నాతోనే ఉండి నన్ను ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నాను. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నమ శ్రీమాతే నమ. కాకినాడ జిల్లాలోనే కాకుండా కాకినాడ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన మాసంగా పేరొందిన శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈ అమ్మవారికి రామరపేట బాల త్రిపుర సుందరి ఆలయానికి బాల త్రిపుర సుందరి సేవా సమితి అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో సేవా సమితి వారు చేపట్టడం ఆనందదాయకంగా తెలియజేస్తూ ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అదేవిధంగా పాలు పంచుకున్న ఆలయ అధ్యక్షుడు చేకూరు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, బాల త్రిపుర సుందరి సేవా సమితి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సరోజ గారికి కూడా ఆలయం తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడున్నా సరే ఆలయం తరఫున ఎప్పుడు కూడా మద్దతు ఉంటుందని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో పాటు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా